కురుక్షేత్రం నిశ్శబ్దంగా ఉంది. యుద్ధం ముగిసింది. మరియు యుద్ధభూమి రాజులు మరియు సామాన్య ప్రజల మృతదేహాలతో నిండి ఉంది. పాండవులు తమ విజయాన్ని ఆనందించడం లేదు. బదులుగా ఒకే యుద్ధం కలిగించిన విధ్వంసానికి వారు వినాశనానికి గురయ్యారు. దిగ్భ్రాంతికి గురై మాటలు రాక సహాయం అవసరమైన వ్యక్తుల కోసం వారు నేలను పరిశీలించారు. దూరం నుండి ఒక స్వరం విలపించింది. దుర్యోధనా, నా కుమారుడా, కళ్ళు తెరువు, మాట్లాడు. నా మొదటి సంతానమా, నాతో మాట్లాడు. ఇలాంటి మూర్ఖపు అంతం కోసమా నిన్ను కన్నది? దుర్యోధనా, మాట్లాడు అంటూ గాంధారి తన కుమారుణ్ణి రక్తపు మడుగులో ఉన్న శరీరంపై వంగి కన్నీళ్లు ధారలుగా కారుస్తూ మాట తడబడుతూ మాట్లాడింది. ఆమె భర్త అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు సహాయం చేయలేక పక్కనే నిలబడి ఉన్నాడు. పాండవులు కృష్ణునితో కలిసి గాంధారి ధృతరాష్ట్రుల వద్దకు వారి క్షమాపణలు మరియు సంతాపం తెలియజేయడానికి వచ్చారు. గాంధారి వారిని చూసి ఒక్క క్షణంలో దుఃఖాన్ని విడిచిపెట్టి కోపంతో ఇలా అన్నది. ద్వారకా యువరాజు, నువ్వు నేను ప్రతిరోజూ విష్ణువుగా పూజించినవాడివి. నీ చర్యలకు నీకు సిగ్గులేదా? నీ దైవిక సంకల్పం మరియు శక్తితో ఈ యుద్ధాన్ని నివారించవలసింది కాదా? నీ స్వంత సృష్టికి నువ్వు చేసేదిదేనా? ఈ విపత్తును నివారించమని నిన్ను ప్రతిరోజూ అభ్యర్థించాను. నా ప్రార్థనలకు నీ సమాధానమిదేనా? బిడ్డలను కోల్పోయిన బాధ ఏమిటో నీ తల్లి దేవకిని అడుగు. ఆమె తన 7 పిల్లలను పుట్టినప్పుడే చంపబడటం చూసింది. నా విష్ణుభక్తి సంవత్సరాలు నిజమైతే మరియు నా వివాహం నుండి నా పాతివ్రత్యం చెక్కుచెదరకుండా మరియు బలంగా ఉంటే ఈ రోజు నుండి 36 సంవత్సరాలలో నువ్వు మరణిస్తావు. ద్వారక మునిగిపోతుంది మరియు నువ్వు కురుబంధువులను ఒకరినొకరు చంపుకునేలా చేసినట్లే నీ బంధువులందరూ మరియు నీ వంశం ఒకరినొకరు చంపుకుంటూ నశిస్తారు అంటూ గాంధారి కన్నీళ్లతో శ్రీకృష్ణుడి శపించింది. కృష్ణుడు చిరునవ్వుతూ, మాతా, నీ శాపం ప్రభావం చూపుతుంది అని అన్నాడు. ఈలోగా మృతుల సంరక్షణ మరియు వారిని స్వర్గానికి వారి ప్రయాణంలో పంపడానికి శ్రద్ధ వహిద్దాం అని అన్నాడు. గాంధారికి మద్దతుగా కృష్ణుడు మాటలాడటం పాండవులకు ఆశ్చర్యము మరియు దిగ్భ్రాంతి చెందిన పాండవులను దాటి వారి శిబిరానికి నడిచాడు. కృష్ణుడు ద్వారకకు తిరిగి వెళ్లాడు. అందమైన ద్వారకా నగరంలో ప్రజలు విలాసవంతమైన జీవితం ఆస్వాదిస్తూ ఉండేవారు. ఇలా ఉండగా గాంధారి శాపం నెమ్మదిగా రూపం దాల్చడం ప్రారంభించింది. ద్వారకలో యాదవులు శాశ్వత ఆనందంలో ఉన్నారు. ఆ ఆనందం ఎంతగా ఉందంటే వారు మంచి ప్రవర్తన, నీతి మరియు క్రమశిక్షణ, వినయం యొక్క ప్రాముఖ్యతను మరచిపోయారు. ఒకసారి సప్తఋషులు కృష్ణుడు మరియు బలరాములను సందర్శించడానికి వచ్చినప్పుడు వారు మహాపురుషుల పట్ల గౌరవం యొక్క పరిమితులను దాటి ప్రవర్తించారు. ఈ తపస్సు శ్రేష్ఠులని చెప్పుకునేవారి శక్తులను పరీక్షిద్దాం అని కృష్ణుని కుమారుడైన సాంబుడు తన స్నేహితులకు సూచించాడు. సాంబుడు స్త్రీవేషం ధరించి తన దుస్తుల క్రింద ఒక గదను ఉంచి ఋషుల వద్దకు వచ్చారు. గర్భవతిగా ఉన్న స్త్రీలా కనిపించాడు. యాదవులలో ఒకరు ఇలా అన్నరు, ఓ విద్వాంసులారా, నా భార్య ఇక్కడ గర్భవతిగా ఉంది. మీలో ఉన్న దైవిక శక్తుల ద్వారా పుట్టబోయే బిడ్డ యొక్క లింగాన్ని మీరు చెప్పగలరా? ఋషులు కోపంతో ఊగిపోయారు. వారు మొత్తం మోసాన్ని వెంటనే గ్రహించారు. కన్వమహర్షి వెంటనే తన కమండలాన్ని పట్టుకుని కోపంతో ఆ 3 యాదవులపై నీళ్లు చల్లాడు. వాడు తన కడుపులో మోస్తున్నదే వాడికి పుట్టని, మరియు ఆ విషయం మీ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని శపించాడు. వారు క్షమాపణ చెప్పడానికి కూడా గర్వంతో ఉన్నారు. వారు ఆ దృశ్యాన్ని విడిచిపెట్టి తమ బుద్ధిని కోల్పోయిన వ్యక్తి యొక్క మాటగా ఆ శాపాన్ని నవ్వుతూ కొట్టిపారేశారు. అయితే మరుసటి ఉదయం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సాంబుడికి పురిటినొప్పులు వచ్చి అతను ఒక గదను ప్రసవించాడు. అక్కడ ఉన్నవారంత భయంతో వణికిపోయారు. వారు వెంటనే ఆ గదను శ్రీకృష్ణుడి వద్దకు తీసుకువెళ్లారు. ఆ విచిత్రమైన సంఘటనల గురించి వివరించారు. అక్కడే ఉన్న అక్రూరుడు మరియు ఉగ్రసేనుడు వెంటనే ఇలా ఆదేశించాడు, గదను మెత్తని పొడిగా చేసి సముద్రంలో పడేయండి. వారు తల ఊపి వెనుదిరిగారు. అక్రూరుని కళ్ళు ప్రశ్నలతో నిండి ఉన్నాయి. కృష్ణుడు కేవలం తిరిగి నవ్వుతూ, కాలచక్రాలు తిరుగుతున్నాయి మామా అని అన్నాడు. రుక్మిణి అక్రూరుడితో ఇలా అన్నది, 36 సంవత్సరాల క్రితం కృష్ణుడు తనలాంటి కుమారుడిని ఇవ్వమని శివుడిని ప్రార్థించాడు. అది మీకు ఏమైనా గుర్తుచేస్తుందా అని ఆమె అడిగింది. అక్రూరుడు ఇలా అన్నడు, శివుని వంటి కుమారుడు, నాశనానికి దేవుడి వంటి కుమారుడు. నాశనంలో సహాయం చేయడానికి కృష్ణుడు సాంబుడిని కోరుకున్నాడు. మరియు మరింత నెమ్మదిగా అతని స్వరం అనేక స్థాయిలు తగ్గించి, గాంధారి శాపం
ఆమె శాపం పనిచేసే సమయం ఆసన్నమైంది. ఆమె భక్తికి ప్రతిఫలంగా కృష్ణుడు స్వయంగా ఆమె శాపం నిజమయ్యేలా చూసుకున్నాడు అని ముగించాడు. అక్రూరుడు ఆశ్చర్యపోగా రుక్మిణి అంగీకారంగా తల ఊపింది. బయట అక్రూరుడి ఆజ్ఞను యథాతథంగా వారు గదను మెత్తగా పొడిచేశారు. చాలా దృఢంగా కనిపించే ఒక పదునైన త్రిభుజాకారపు ముక్క మినహా ప్రతిదీ పొడిచేశారు. ఆపై వారు ఆ మెత్తని పొడిని మరియు ఆ ఒంటరి ముక్కను సముద్రంలో పడేశారు. తాము విషయాన్ని చాలా సులభంగా పరిష్కరించామని సంతోషించి వారు తమ సాధారణ మత్తు మరియు ఆనందస్థితికి తిరిగి వెళ్లారు. కాలం గడిచిపోయింది. గద యొక్క త్రిభుజాకారపు ముక్కను ఒక చేప మింగేసింది. ఆ చేపను ఒక వేటగాడు పట్టుకున్నాడు. చేప యొక్క ప్రేవులలో ఆ ముక్కను కనుగొని వెంటనే దానిని ఒక చక్కని విషపూరితమైన బాణంగా తయారుచేశాడు. మరోవైపు ఆ చక్కటి పొడి తిరిగి తీరానికి కొట్టుకువచ్చి ద్వారక అందమైన తీరం వెంబడి నిక్షిప్తమైంది. పొడి నిక్షిప్తమైన ప్రాంతంలో ఒక నిర్దిష్ట గడ్డి సమృద్ధిగా పెరిగింది. చివరి పోరాటానికంతా సిద్ధమైంది. ఒకరోజు వారు సముద్రతీరన విహారయాత్రకు వెళ్లారు. వారు తమ సాధారణ ఉన్నత స్థితిలో ఉన్నారు. మరియు అందమైన సముద్రతీరంలో వారు తాగిన మద్యం వారి ఇంద్రియాలను పూర్తిగా కోల్పోయేలా చేసింది. ఈ పూర్తి నియంత్రణ లేని స్థితిలో వారు ఒకరినొకరు ఆటపట్టించడం ప్రారంభించారు. ఒకరి భయంకరమైన గతం మరియు భయంకరమైన తప్పులను గుర్తుచేసుకున్నారు. సాత్యకి మరియు కృతవర్మ ద్వారక వినాశనానికి ప్రారంభ బిందువులుగా పనిచేశారు. సాత్యకి కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు, కృతవర్మ కౌరవుల వైపు పోరాడారు. వారు ఒకరినొకరు ఎగతాళి చేసుకుంటూ భయంకరమైన యుద్ధ జ్ఞాపకాలను గుర్తుతెచ్చారు. సాత్యకి కోపంతో తన కత్తిని తీసి కృతవర్మపై దూకి అతని తలను నరికాడు. కృతవర్మ స్నేహితులు సాత్యకిపై కోపంతో అతనిపై దాడి చేశారు మరియు ఒక గొప్ప ఘర్షణ జరిగింది. కృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడు అమాయకుడైనప్పటికీ పోరాటంలో చంపబడ్డాడు. కణ్వ మహర్షి శాపం పనిచేయడం ప్రారంభించింది. వారు సముద్రం వెంబడి సమృద్ధిగా పెరిగిన కత్తులవంటి గడ్డిని ఒకరిపై ఒకరు విసురుకోని చనిపోయారు. ఈ విషయం తెలిసిన కృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నాడు. కృష్ణుడు బలరామునితో కలిసి అడవికి వెళ్లాడు. కృష్ణుడు ద్వారకను విడిచిపెట్టిన వెంటనే సముద్రం నుండి ఒక భారీ అల ఎగసి అందమైన నగరాన్ని మింగేసింది. జీవితపు పోరాటాలతో విసిగిపోయిన ఆదిశేషుని అవతారమైన బలరాముడు ధ్యానంలో కూర్చుని తన ధ్యానంతో 1000 తలల సర్పం ఆదిశేషుడుగా మారి కృష్ణునికి నమస్కారాలు చేస్తూ సముద్రం వైపు జారుకున్నాడు. తన ప్రియమైన సోదరుడి మరణాన్ని చూసి కృష్ణుడు దుఃఖంతో మునిగిపోయి బలరాముడి పక్కన కొంత దూరములో కొన్ని పొదల దగ్గర కూర్చున్నాడు. విధి యొక్క అద్భుతమైన సంకల్పాల వలన వేటగాడు పొదలలో నుండి బయటకు వచ్చిన కృష్ణుని కాలును చూసి అది జింక అని భావించి బాణంతో కొట్టాడు. సాంబుడిచ్చిన గద నుండి మిగిలిన ఏకైక త్రిభుజాకారపు ముక్కతో తయారు చేయబడిన బాణమది. విషపూరితమైన బాణంతో కృష్ణుడు తనూచాలించాడు మరియు అతని ఆత్మ వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయింది. ఈ విధంగా విష్ణువు యొక్క పూర్ణావతారమైన శ్రీకృష్ణుడు ఒక సాధారణ వేటగాడి బాణానికి లొంగిపోయి ఎల్లప్పుడూ స్వచ్ఛమైన హృదయంతో తనను ప్రార్థించిన స్థిరమైన భక్తురాలి శాపాన్ని గౌరవించాడు. ఈ విధంగా గాంధారి శాపం నెరవేరింది. ప్లీజ్ లైక్, షేర్, subscribe for more videos and hit the bell icon to get notification.